హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి 23/3/2026 అన్న. ఇప్పుడైతే మనం వీడియో అయితే మాత్రం బ్యాడిగి, గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్ల గురించి. ఫ్రెండ్స్ నేనైతే మాత్రం మీకు చాలా రోజులు అయితే దగ్గర ఒక 15 రోజుల నుంచి నేనైతే వీడియోలు తీయలేదు. రంజాన్ పండుగ, ఫాస్టింగ్ ఉండడం, రకరకాల ప్రాబ్లమ్స్, దానికోసం అనేసి ఇంకా ఇప్పటి నుంచి అయితే మాత్రం కంటిన్యూగా వీడియోలు వస్తాయి. మీరు ఎవరైనా పచ్చిమిరప నాటాలి అని అనుకుంటే మన దగ్గర వచ్చే నెల లాస్ట్కి అయితే నారు వస్తుందన్న. మనం రేపు 25వ తారీఖు నుంచి నారు అయితే స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ప్రతి వెరైటీ మన దగ్గర దొరుకుతుంది. మీకు బ్లాక్లు కావాలన్నా, వైట్లు కావాలన్నా, గ్రీన్లు కావాలన్నా, ఎటువంటి వెరైటీ కావాలన్నా మన దగ్గర దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా మన నెంబర్ ఫీడ్ చేసి పెట్టుకోండి, 9160460491. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం బ్యాడిగి మార్కెట్లో ఈరోజు ఎంత సరుకు వచ్చిందన్న దాని గురించి తెలుసుకునే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మన దగ్గర దొరికే సమాచారం, మీకు నారు కావాలన్నా, ఇత్తనాలు కావాలన్నా, 3 రాష్ట్రాల్లో 4 మార్కెట్ల గురించి మనం చెప్పడమైనా, ఇంకా ఏదైనా టమోటా, పచ్చిమిరప రేట్ల గురించి అయినా మీకు ఎక్కడ దొరకదు. ఇటువంటి సమాచారం మీకు ఏ యూట్యూబర్ చెప్పడానికి కూడా చాలా టైం పడుతుంది, కష్టమైంది కూడా. ఇటువంటి సమాచారం మీకు అన్ని రైతులకు సంబంధించిన అన్ని విషయాలు భవిష్యత్తులో కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీకు ప్రతి రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా మన సమాచారం అయితే ప్రస్తుతానికైతే నేను 3 రాష్ట్రాల్లో తిరిగి మీకు ఎటువంటి సమాచారం మన వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది. ఎటువంటి ఏరియాలో ఎటువంటి పంటలు వేస్తున్నారో కూడా భవిష్యత్తులో మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు బ్యాడిగి మార్కెట్కు 1,70,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది. అదే ఖమ్మం మార్కెట్కు 30,000 బస్తాలు వచ్చినాయి, వరంగల్ మార్కెట్కి 50,000 బస్తాలు వచ్చినాయి. అదే గుంటూరు విషయానికి వచ్చేసరికి 1,60,000 బస్తాలు అయితే ఈరోజు మనకు మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది. అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ వీక్ వస్తుంది, క్వాలిటీ బాగుండదు, రేటు తగ్గిదని మీరు అయితే భ్రమలో ఉండొద్దు. ఖచ్చితంగా ఇదైతే చాలా మంచి రేటు, అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. మాకు ధైర్యం ఉంది, మాకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు అనుకున్న వాళ్ళు మాత్రమే స్టాక్ పెట్టడానికి ట్రై చేయండి దయచేసి. ఇంకా ఎక్కడో హైప్ వస్తుంది రకరకాలు అయితే మాత్రం పెరుగుద్ది మార్కెట్, దాంతో మటుకు ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు ఇంకో విషయం ఏంటంటే, చాలా రోజులైంది కాబట్టి ఖచ్చితంగా మీ ఊరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు, మీ ఊరిలో ఇంకా ఎన్ని రోజులు సరుకు రావచ్చు, ఏప్రిల్ 15కు అయిపోయిద్దా, అప్పుడు మీకు మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మనం చెప్పడానికి ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. 5531 అయినా 2043 అయినా మార్కెట్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందంటే అన్న ప్రస్తుతానికైతే 40,000 వరకు దగ్గర 2043 ఉంది. మనకు 5531 విషయానికి వచ్చేసరికి 5531 కూడా చాలా మంచి రేటు ఉంది. కానీ భవిష్యత్తులో మొన్నటిదాకా ఒక నెల కిందట 30,000 టచ్ అయ్యి మళ్ళీ దాన్ని క్రమేపీ చాలా వరకు తగ్గుతూ వస్తూ ఉంది. దాన్ని బట్టి మీరు మార్కెట్ను ఫాలో అవుతానండి. నేను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలామంది మళ్ళీ సోది చెప్తా ఉన్నాం, ఫస్ట్ అది చెప్తా ఉంటారు. ఖచ్చితంగా మీరు నారు కావాలంటే మన నెంబర్ 9160460491, 9160460491. ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఎక్కడికైనా డెలివరీ ఇస్తాం. నారు కావాలని, ఇత్తనాలు కావాలని. ఈరోజు బ్యాడిగి మార్కెట్లు డబ్బీ బ్యాడిగి చూసుకుంటే అన్న ఈరోజు 75,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరిగింది. 40,000 కానించి 75,000 వరకు మనకు డబ్బీ బ్యాడిగి అయితే వేయడం అయితే జరిగింది. మీకు షార్ట్ వీడియోలో క్లియర్గా పెట్టడం జరుగుతూ ఉంటుంది, లాంగ్ వీడియో. నేను ప్రస్తుతానికైతే మాత్రం పొద్దుటూరులో ఉన్నా. పొద్దుటూరులో కొంచెం ఒక అన్న కార్ తీసుకుంటుంటే దానికి డెలివరీ కోసం అయితే రావడం జరిగింది. అందుకోసం వీడియో కూడా చాలా ఫాస్ట్గా చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్లేస్ కూడా మనకు సెట్ అవ్వలేదు. ఇంకా డబ్బీ బ్యాడిగి ఆ విధంగా ఉంది, చాలా మంచి రేట్ అన్న, అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉంటే. డీలక్స్ వెరైటీలు అయితే కనిపించవు, పోయే కొద్దీ కనిపించవు, మార్కెట్ స్లో కావడానికి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉండండి. వర్ష ప్రభావం కూడా చాలా వరకు రైతులను ఇబ్బంది పెట్టిన వాతావరణాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. కడ్డీ బ్యాడిగి చూసుకుంటే మనకు 65,000 వరకు, 30,000 కానించి 65,000 వరకు కడ్డీ బ్యాడిగి కూడా వేయడం జరిగింది. మీకు కావాలంటే నేను స్క్రీన్ షాట్లో మనకు లింగరాజ్ అన్న షాప్లో జరిగింది. మనకు మామూలుగా అయితే మాత్రం ఈరోజు డబ్బీ బ్యాడిగి చూసుకుంటే 40,000 కానించి 60,000 వరకే డీలక్స్ వెరైటీలు అయితే వేయడం అయితే జరిగింది. ఎక్కడో చోట మనకు 75,000 కూడా మార్జిన్ వేయడం జరిగింది. మీకు మొన్న కూడా చెప్పాను, చాలా రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నా, మీకు 40,000 కానించి 55,000 వరకు మాత్రమే కడ్డీ డబ్బీ ఆలోచన చేయండి అని కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. 2043 చూసుకుంటే మనకు 20,000 కానించి 37,000-38,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఎక్కువ శాతం అయితే మాత్రం 30,000-33,000 వరకు మాత్రమే. చాలా మంచి రేట్ అన్న, చాలా రైతుకు ధైర్యం ఇచ్చే రేటు. 20,000 పోతే చాలనుకున్నారు, 30,000-35,000 టచ్ అవుతుంది. మీరు ఇంకా పెరిగిద్దని ఆశపడితే అది 10వ నెలలో చూడాల్సిన మార్కెట్ అన్న. మీరు ఆశపడే వాళ్ళంతా 10వ నెల వరకు, 9వ నెల వరకు, 8వ నెల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు జరిగే మిరాకిల్స్ ఎవరు చెప్పలేరు, ఎవరు చూడలేరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ అయితే మిరప దంచుకొట్టే పరిచే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ప్రతి రైతు 5 నుంచి 10 ఎకరాలు పెంచే అవకాశం కనిపిస్తూ ఉంది. దాన్ని బట్టి ఆలోచన చేయండి. ప్రస్తుతానికైతే మాత్రం రైతు ఆలోచన, ఎందుకంటే నెక్స్ట్ మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర 4-5 రాష్ట్రాలలో వేయడానికి సిద్ధంగా ఉన్న రైతులు మనకంటే ముందుగా పంట వచ్చే వాతావరణం అక్కడ అనుకూలించే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది.
దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అవ్వండి. ఎక్కువ శాతం పచ్చిమిరప కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువ వేయాలని ఆలోచన, అది కూడా చాలా ప్రమాదకరం కూడా నేనైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. 5531 చూసుకుంటే క్వాలిటీ వీక్ కనిపిస్తూ ఉంది. మనకు ఎక్కువ శాతం 14-15 వేల కానించి దగ్గర 20,000 వరకు మాత్రమే ఎక్కువ వేయడం అయితే జరుగుతూ ఉంది. 20-21 ఎక్కడో చోట జరుగుతూ ఉంది. క్వాలిటీ వీక్ కనిపిస్తూ ఉంది. బళ్ళారి ప్రాంతంలో ఎప్పుడైపోతే కూడా కొంచెం రాయచూరు, షాపూర్ ఆ ప్రాంతాలలో చూస్తున్న నా రైతు మిత్రులు, అనంతపురం, కర్నూలు చూస్తున్న వాళ్ళు కూడా 55312043 సూపర్ 10 కూడా చాలా వరకు ఎప్పుడైపోతాయి కూడా కొంచెం క్లారిటీగా చెప్పండి. మనకు డీడీలు చూసుకుంటే మనకు 19,000 కానించి 21,000, సూపర్ 10 చూసుకుంటే 17,000 కానించి 22,000. సూపర్ 10 విషయానికి వచ్చేసరికన్నా నంద్యాల, కర్నూలు, మనకు పల్నాడు ప్రాంతాల్లో విపరీతంగా వేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం నాకు ఒక ఫీడ్బ్యాక్ అన్న, మీ ఊర్లలో ఎప్పుడు సూపర్ 10 అయిపోయే ఛాన్స్ ఉంది, వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మనకు కడ్డి తాలు 10,000 కానించి 12,000, 5531 తాలు 11,000 కానించి 12,500, కలగలుపులు 12,000 కానించి 14,000, కలగలుపులే 17,000 వరకు అంతకుముందు వారాల్లో చూడడం జరిగింది. ఇది ఓవరాల్గా బ్యాడ్గా పరిస్థితి. ఖమ్మం మార్కెట్కు 30,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 19,000 వరకు జెండా పాటేశారు. ఎక్కువ శాతం మనకు 18,000 కానించి 18,500, 18,700, తాలు 10,000 కానించి 11,500, ఏసీ 4,000 బస్తాలు వచ్చినాయి, 18,700 వేశారంట. వరంగల్ విషయానికి వచ్చేసరికి 50,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 18,000 కానించి 19,450 రూపాయలు వేశారు. 341 19,000 కానించి 21,500, వండర్ హార్ట్లు 27,000 కానించి 35,000, దీపిక 25,000 కానించి 29,000, 5531 19,000 కానించి 21,000, టమోటా మిర్చి 34,000 కానించి 39,000, సింగల్ పట్టి 30,000 కానించి 36,000. గుంటూరు విషయానికి వచ్చేసరికి మనకు 1,60,000 బస్తాలు వచ్చినాయన్న. చూసుకోండి, సరుకు లేదు అనుకునే వాళ్ళకి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, గుంటూరులో ఏసీలో 15 నుంచి 20 లక్షలు ఉండొచ్చేమో, మనకైతే క్లారిటీగా తెలియదు. 10 నుంచి 15 లక్షలు కొంతమంది చెప్తా ఉన్నారు. 15 నుంచి ఎవరు కూడా నోట్స్ పెట్టి రాసిన వాళ్ళు ఎవరు ఉండరు. జస్ట్ ఊహాజనితంగా రకరకాలుగా ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. దాన్ని బట్టి మీరు ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వెరైటీ అన్న, త్రూపురం ఉన్న మనకు నెంబర్ 5 అయినా, డీడీలు అయినా, మనకు సూపర్ 10 అయినా, తేజ కూడా దగ్గర ప్రతి వెరైటీ ఆర్మూర్ అయిన రైతులు అమ్ముకోవడానికి, ఆర్మూరు, షార్కులు ఈ సంవత్సరం తేజాలు 35 నుంచి 40 క్వింటాలు వచ్చే ఊర్లు చాలా ఉన్నాయి. నేను చూసిన సత్యన పల్నాడు జిల్లాలో ప్రతి రైతుకు పండగ అన్న. ఇది వాస్తవం కదా కూడా రైతులు చెప్పండి. పల్నాడులో ఏ పొలం చూసుకున్నా 30 నుంచి 40 క్వింటాల్లో 341 అయినా, తేజ్ అయినా, ఆర్మూర్ అయినా, బుల్లెట్లతో కూడా 25 నుంచి 30 క్వింటాలు బుల్లెట్లు కూడా నేనైతే చూసా కల్లారా. దాన్ని బట్టి చూసుకోండి, చాలా మంచి రేటు. 2043 కూడా దగ్గర 25 నుంచి 30 క్వింటాల చెవులు చాలా ఉన్నాయి. మనకు ఈరోజు 341 చూసుకుంటే మనకు 20,500 వరకు వేశారు. 21,000 కూడా డీలక్స్లు. భద్రాచలం రకాలు 19,000 కానించి 20,000, డీలక్స్లు అయితే భద్రాచలం రకాలు 20,500, డీడీలు 18,000 కానించి 22,000, తేజ 17,000 కానించి 18,500, డీలక్స్లు అంటే 19,300, ఆర్మూర్ 16,000 కానించి 18,000. మనకు 334లు సూపర్ 10లు అయితే మాత్రం 18,800 సుపీరియర్గా. ఏది 334 ఆర్మూర్లో కొంచెం కలిసే రకాలు ఉంటాయి కదా, ఆ వెరైటీలు. మనకు 334లు సూపర్ 10లు 18,000 కానించి 22,500, 23,000 కూడా వేయడం అయితే జరిగింది. షార్కులు 16,000 కానించి 18,000, సింజంట 18,000 కానించి 21,000, సింజంట సూపర్ డీలక్స్ 21,500, రోమి 26 16,000 కానించి 18,200. మనకు నెంబర్ 5 18,000 కానించి 22,000, 2043 25,000 కానించి 32,000, ఎల్లో మిర్చి 18,000 కానించి 23,000. చూసుకోండి, మార్కెట్లో ఇటువంటి మార్పులు వస్తాయని నేను అమ్ముకోమని చెప్పేది. ఎల్లో మిర్చి 50,000 టచ్ అయిన మార్కెట్ ఈ నెలలో కుదేలయ్యి 20,000కు 21,500, 23,000 అంటే ఈరోజు. మనకు బుల్లెట్లు 18,000 కానించి 20,000, బంగారం 17,000 కానించి 18,000, 19,500, 355 బ్యాడ్కి 20,000 కానించి 22,000, 355 బ్యాడ్కి డీలక్స్ 22,500, తేజ తాలు 11,000 కానించి 13,500, సీడు తాలు కర్నూలు వెరైటీలు 10,000 కానించి 12,500. మనకు దేశవాళ రకాలు సీడు రకాల తాలు 9,000 కానించి 14,000. ఎక్కువ శాతం అయితే మాత్రం పాల వాటర్ ఎక్కువ వేసుకొని దోర్నాల 341 అయితే ఎక్కువ మనకు లైట్ కలర్లు ఎక్కువ వస్తూ ఉన్నాయంటే ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.